నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. తిరుమల శ్రీవారి సాక్షిగా విజయసాయిరెడ్డి చేసినటువంటి కొత్త పార్టీ ప్రకటన అందరూ ఊహించిందే కావచ్చు. కానీ ఆయన వేస్తున్న అడుగులు మాత్రం ఏపీ రాజకీయాల్లో ఒక పొలిటికల్ ఈక్వేషన్ చేంజ్కి దారి తీస్తున్నాయా? కేవలం పార్టీ మాత్రమే కాదు, విజయసాయిరెడ్డి సరికొత్తగా ఒక కొత్త మీడియా హౌస్ను కూడా రంగంలోకి దిగుతున్నాడు, మీడియా హౌస్ పెట్టబోతున్నాడు అని కూడా గతంలో ఆయనే స్వయంగా చెప్పిన సందర్భం కూడా మనకు గుర్తుంది. ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో సరికొత్త చర్చకు విజయసాయిరెడ్డి ఒక మీడియా హౌస్తో ఒక పార్టీ పెడుతున్నాడు అనేది క్లియర్గా అనౌన్స్మెంట్ వచ్చింది, ఆయనే చేశారు. అసలు ఒకవైపు కొత్త జెండా, మరొక వైపు సొంత మీడియా హౌస్. ఈ మాస్టర్ ప్లాన్ వెనకున్న అసలు వ్యూహం ఏంటి? విజయసాయిరెడ్డిని తెర వెనక నుండి నడిపిస్తున్న బిగ్ బాస్ ఎవరు? ఈ మూవ్ వల్ల ముందు ఎవరికి నష్టం, ఎవరికి లాభం, ఎవరికి ఆయాచిత లాభం దక్కుతుంది? అస్సలు వ్యూహకర్తగా, స్ట్రాటజిస్ట్గా ఉన్న విజయసాయిరెడ్డికి క్షేత్రస్థాయిలో ఉన్న బలం ఎంత? ఆయన ఒక్కడే బరిలోకి దిగుతాడా ఎవరు సపోర్ట్ లేకుండా? ఎవరు ఊహించని ఈ సంచలన రాజకీయ సమీకరణాలను ఈ వీడియోలో ఒక ప్రొఫెషనల్ యాంగిల్లో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ పాయింట్, విజయసాయిరెడ్డి రాజకీయాల్లోకి రావటం వెనక అత్యంత బలమైన చట్టపరమైన కారణాలు ఉన్నాయి అనేది పొలిటికల్ విశ్లేషకులు భావిస్తున్న మాట. లీగల్ డేటాను ఒకసారి మనం డీకోడ్ చేసుకుంటే, ఒకటి మనకి తెలుసు, విజయసాయిరెడ్డి మీద సిబిఐ, ఈడీ కేసెస్, మరి ముఖ్యంగా జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో ఈయన A2 స్టేటస్. జగన్ రెడ్డి గారు A1 అయితే విజయసాయిరెడ్డి గారు A2 నిందితులుగా ఉన్న విషయం మనకు తెలిసిన విషయమే. ఎప్పటి నుంచో నడుస్తుంది అది, 13 సంవత్సరాల నుంచి. ఇంకో పాయింట్ కూడా తెలుసు, ఆంధ్రప్రదేశ్లో 3,500 కోట్ల మద్యం కుంభకోణం విచారణ జరుగుతుంది. మద్యం పాలసీ అవకతవకల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరియు ఏసీబీ, సిట్ అధికారులు విజయసాయిరెడ్డిని గంటల తరబడి గతంలో విచారించారు. అయితే విజయసాయిరెడ్డి తను కేవలం సాక్షిగా మాత్రమే విచారణకు హాజరయ్యానని ఆయన క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కేసు తీవ్రత మాత్రం కొనసాగుతూనే ఉంది, ఇది వాస్తవం. ఇప్పుడు ఇక్కడ ఉత్పన్నమయ్యేటువంటి పొలిటికల్ లాజిక్ ఏంటంటే, ఒక నిందితుడుగా ఈ కేసులు 2+ ఇంకా చిన్న కేసులు చాలా ఉన్నాయి. నిందితుడిగా లేదా విచారణ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తిగా ఉంటే ఈ దర్యాప్తు సంస్థలు, ఏజెన్సీస్ ఎప్పుడైనా చర్యలు తీవ్రతరం చేసే అవకాశం ఉంటుంది, సహజంగానే అవకాశం ఉంది. అయితే ఒక పొలిటికల్ పార్టీ ప్రెసిడెంట్గా ఉంటే అప్పుడు ఈ ఏజెన్సీస్ ఏ చర్య తీసుకున్నా కూడా ఇది రాజకీయ కక్ష సాధింపు అని ప్రచారం చేసుకోవడానికి ఒక వెసులుబాటు కలుగుతుంది, ఓ ప్రొటెక్షన్ అంబరెల్లా ఈ పార్టీ గొడుగులో. ఈ కొత్త పార్టీ అనేది ప్రజాసేవ కోసం కాదు, తన చుట్టూ ఉన్న బిగుస్తున్న లీగల్ ఉచ్చు నుంచి రక్షణ పొందటానికి, ఒక పొలిటికల్ కవచంగా మారటానికి ఇది ప్రయత్నం అని అనిపిస్తూ ఉంది. ఇక రెండో పాయింట్, విజయసాయిరెడ్డికి ఢిల్లీ పెద్దలతో ఉన్న సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే, బహిరంగ రహస్యం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ, హోంమంత్రి అమిత్ షా సహా కమల దళంలో అత్యున్నత నేతలతో ఆయనకి మంచి బంధం, అనుబంధం, మైత్రి ఉంది కాబట్టే జగన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలు బయట ఉన్నాడు. గతంలో ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం విజయసాయిరెడ్డి గురించి జోరుగా జరిగింది. కానీ ఏపీలో ఎన్డీఏ కూటమి ఉంది, టీడీపీ, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి రాష్ట్రంలో ఉన్న సమీకరణాల వల్ల సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ నేరుగా ఆయన్ని చేర్చుకోలేకపోయింది. ఇప్పుడు ఢిల్లీ పెద్దలు వేసిన స్కెచ్ ఏంటి? ఇది వ్యూహాత్మకం. నేరుగా బీజేపీలో చేర్చుకుంటే కూటమిలో విభేదాలు వస్తాయి, ఎందుకంటే ఇక్కడ కూటమి ఉంది, అక్కడ కూటమి ఉంది. అదే విజయసాయిరెడ్డితో సొంతగా ఒక ప్రాంతీయ పార్టీ పెట్టిస్తే ఇది వ్యూహం అయి ఉండవచ్చు. ఎందుకంటే రేపు ఏపీలో ట్రయాంగిల్ పోటీ వచ్చినా కూడా, లేదా కూటమిపై అసంతృప్తి ఉన్న వారిని ఆకర్షించాలన్నా ఢిల్లీ పెద్దలకు విజయసాయిరెడ్డి ఒక పొలిటికల్ ప్రాక్సీ లాగా ఉపయోగపడే అవకాశం ఉంది కదా. అందుకే ఆ పార్టీ వెనక ఢిల్లీ బాసులు శుభ ఆశీస్సులు ఉన్నాయి అని ఒక యాంగిల్లో ఒక వ్యూహాత్మకమైన నిర్ణయంగా ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటి లాజికల్ క్వశ్చన్ ఏంటంటే, ఇవన్నీ పక్కన పెడితే అసలు వ్యూహకర్తలు, స్ట్రాటజిస్ట్స్ రాజకీయ నాయకులుగా రాణించగలరా? ఇది కూడా మనం విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. భారత రాజకీయ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే తెర వెనక వ్యూహాలు రచించే వ్యూహకర్తలకు, అంటే స్ట్రాటజిస్ట్స్, ప్రజల్లో మరి ఓట్లు వేయించుకునేటువంటి మాస్ లీడర్స్కి
చాలా వ్యత్యాసం ఉంటుంది స్ట్రాటజిస్ట్స్ వర్సెస్ పబ్లిక్ మాస్ పొలిటికల్ లీడర్స్కి. ఎగ్జాంపుల్ చెప్తా, మనకందరికీ తెలిసిందే, దేశంలోనే బిగ్గెస్ట్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అనగానే పీకే అంటారు, ప్రశాంత్ కిషోర్. మరి ఆయన్ని తీసుకుంటే ఎంతో మందిని గెలిపించాడు ఆయన. మోడీ, జేడీయూ, టీఎంసీ, చివరికి వైసీపీని కూడా అధికారంలోకి తీసుకురావడంలో ప్రశాంత్ కిషోర్ మైండ్ గేమ్ 100% సక్సెస్ఫుల్గా పనిచేసింది. కానీ అదే ప్రశాంత్ కిషోర్ బీహార్లో, సొంత రాష్ట్రంలో సొంతగా జనసురాజ్ అనే పార్టీ పెట్టి యాత్ర ప్రారంభించి ప్రత్యక్ష రాజకీయం చేయాలని చూసినప్పుడు ఆయనకి ఎదురైనటువంటి సవాళ్ళేంటో మనందరం చూసాం. అంటే సక్సెస్ కాలేకపోయాడు. స్ట్రాటజిస్టే కానీ పొలిటికల్గా సక్సెస్ కాలేకపోయాడు. పార్టీని నడపటం, ప్రజల ఓట్లను గెలవటం వ్యూహాల కంటే సులభం కాదు. ఇది చాలా కష్టమైంది. ప్రాక్టికల్గా దర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ది స్ట్రాటజిస్ట్ అండ్ పొలిటికల్ మాస్ లీడర్స్. మరి విజయసాయి రెడ్డి పరిస్థితి ఏంటి? ఆయన ఒక ఆడిటర్ లేదా ఒక వ్యూహకర్త నేపథ్యం, బ్యాక్గ్రౌండ్. విజయసాయి రెడ్డి బేసికల్గా ఒక చార్టెడ్ అకౌంటెంట్, మనకు తెలుసు, సిఏ. తెర వెనుక ఆడిటింగ్ చేయటం, వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారికి లీగల్ అడ్వైజర్గా ఉండటం, వ్యూహాలు రచించటం, ఇటువంటివే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తి పాస్తుల వ్యవహారాలు విజయసాయి రెడ్డికి తెలిసినంతగా కూడా జగన్ రెడ్డి గారికి తెలియదు. అంత కీ రోల్ పోషించినటువంటి ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టైజ్ ఉంది విజయసాయి రెడ్డికి. మరి ప్రజా బలం లేదు. ఆయన జీవితంలో ప్రత్యక్షంగా ప్రజల్లోకి వెళ్ళి ఎన్నికల్లో గెలిచిన దాఖలాలు అయితే లేవు. 2024 లోక్సభ ఎన్నికల్లో నెల్లూరు నుండి పోటీ చేసి ఏకంగా 2.4 ల్యాక్స్ ఓట్లు భారీ తేడాతో ఘోరంగా ఓడిపోయారు రీసెంట్గా. ఇక ప్రశాంత్ కిషోర్ లాంటి పాపులర్ పొలిటికల్ బ్రెయిన్కే ప్రత్యక్ష రాజకీయం కత్తి మీద సాములాగా మారితే, మరి అస్సలు ప్రజాదరణ పెద్దగా పబ్లిక్లో డైరెక్ట్గా లేని, గ్రౌండ్ కనెక్టివిటీ లేని విజయసాయి రెడ్డి పార్టీ పెడితే సాధించేది ఏంటి? ఆయన ఓటు బ్యాంకుని పెద్దగా ప్రభావితం చెయ్యలేడు అనేది వాస్తవం. గతంలో చాలామంది పార్టీలు పెట్టిన వాళ్ళ పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఓట్లు సాధించి సీట్లు గెలవకపోయినా విజయసాయి రెడ్డి కొత్త పార్టీ వల్ల వైసీపీకి ఒక రకమైన ఇన్ఫర్మేషన్ వార్ మైండ్ గేమ్ తప్పదు. ఎందుకంటే విజయసాయి రెడ్డి బీజేపీ, జనసేన, టీడీపీ వాళ్ళు శత్రువుగానే చూస్తారు. ఆ ఓట్లు ఎక్కడికి పోవు. వైసీపీ స్థాపన నుంచి ఆ పార్టీ ఆర్థిక మూలాలు, నిధులు, నిర్వహణ, అంతర్గత శ్రేణుల నెట్వర్క్ అంతా విజయసాయి రెడ్డికి కనుసన్నెల్లో జరిగింది. అంటే అక్కడ కీ రోల్ స్ట్రాటజిస్ట్గా, వ్యూహకర్తగా ఆయన చేశాడు వైసీపీలో. కాబట్టి కూటమికి ప్రభావం ఉండదు, కానీ వైసీపీకి ఆయన విజయసాయి రెడ్డి సీట్లు గెలవలేకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం లేదా నెల్లూరు పరిసర రీజియన్లో వైసీపీ అసంతృప్త సెకండ్ గ్రేడ్ లీడర్స్ని తన వైపు తిప్పుకొని ప్రెస్ మీట్లు పెట్టి వైసీపీ గుట్టు విప్పే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అంటే నష్టం ఓట్ల రూపంలో కాకపోయినా వైసీపీ ఇమేజ్ని డ్యామేజ్ చేయగలిగినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి అనేది స్పష్టం. సో నష్టం అంటూ జరిగితే వైసీపీకి జరుగుతుంది, వేరే ఎవరికి జరగదు, అది వాస్తవం. సో సమ్మరైజ్ చేసి చూసినట్టయితే తిరుమల వేదికగా విజయసాయి రెడ్డి చేసిన ప్రకటన వెనక ప్రజాసేవ కంటే కూడా తన లీగల్ ప్రొటెక్షన్, ఢిల్లీ పెద్దల పొలిటికల్ ప్రాక్సీ గేమ్, శుభ ఆశీస్సులు ఉన్నట్టుగా వ్యూహం ఇందులో ఉండి ఉండవచ్చు అని మనకు అర్థమవుతా ఉంది. మాస్ ఫాలోయింగ్ లేని ఒక ఆడిటర్ పార్టీ పెడితే ఫలితం ఎలా ఉంటుందో ప్రశాంత్ కిషోర్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా. అటువంటి వాళ్ళు ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. గతంలో పార్టీ పెట్టిన వాళ్ళు కూడా మన రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. ఈ నెల చివరిలో విజయసాయి రెడ్డి విజయవాడలో రోడ్ మ్యాప్ ప్రకటించబోతున్నానని చెప్పారు. మరి వ్యూహకర్తగా ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి విజయసాయి రెడ్డి నాయకుడిగా సక్సెస్ అవుతారా లేదా? మరి నెగ్లిజబుల్ పొలిటికల్ చాప్టర్గా మిగిలిపోతారా? లేదా అట్లా ఉన్నా కూడా వైసీపీని ఎంతో కొంత డ్యామేజ్ చేస్తారా? ఇమేజ్ ఖరాబ్ చేస్తారా? ప్రభావం అటొచ్చి ఎటొచ్చినా కూడా వైసీపీకే తప్పదు, మిగతా వాళ్ళకి ఫరక్ లేదు, ఫాయిదా లేదు అన్న విధంగా ఉండబోతుందా? మీ ఆలోచన, మీ కామెంట్ని కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.